గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ ఫనీశ్వర్ సార్ ఫ్రమ్ సహస్ర ఐఏఎస్ అకాడమీ. మై డియర్ ఫ్రెండ్స్, మీకు అందరికీ న్యూస్ పేపర్లో చూసింటే ఒక గుడ్ న్యూస్. నిన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అంశాలు అంటే మనం చూసినట్లయితే కంప్లీట్గా ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అంశాలు మీద డిస్కషన్ అన్నటువంటి జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 3168 ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది ఇచ్చింది. ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లుగా మనకు సమాచారం వచ్చింది. ఇది అన్ని దినపత్రికల్లో వచ్చింది, అన్ని మాధ్యమాల్లో వచ్చింది. ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు అధ్యక్షన అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో 25 రకాలైనటువంటి అంశాలను చర్చించారు. అందులో మన ఉద్యోగాలు అన్నటువంటి అంశం కూడా ఉంది. మరి మన ఉద్యోగాలకు సంబంధిస్తే 3168 ఉద్యోగాలు అన్నటువంటివి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యాన్ని తీసుకొని ఈ నేపథ్యంలో మన స్టూడియోకు, మన ఇన్స్టిట్యూట్కు ప్రత్యేకంగా నాకు కొన్ని కాల్స్ వస్తున్నాయండి. చాలా పెద్ద మొత్తంలోనే కాల్స్ వస్తున్నాయి. ఈ కాల్స్ ఏంటయ్యా అంటే, ఏజ్ లిమిట్ ఉంటుందా లేదా, ఏజ్ పెంచుతారా లేదా. ఇప్పుడు ఇది చాలా మందికి ఉండే డౌట్. చాలా మంది సీనియర్ అభ్యర్థులకు ఉండేటువంటి డౌట్ ఏంటంటే, ఏజ్ పెంచుతారా? గవర్నమెంట్ అధికారికంగా ఏజ్ పెంచేటటువంటి జీవో ఎక్కడా ఇవ్వలేదండి. ఎక్కడ కూడా ఏజ్ పెంచుతున్నట్లుగా అధికారికంగా ఇవ్వలేదు. దీని గురించి మనం చెప్తాం. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సినటువంటి థింగ్స్ ఏంటయ్యా అంటే, డిస్కస్ చేయాల్సినటువంటి అంశాల గురించి మనం మాట్లాడితే, వయోపరిమితి, వయసు అన్నటువంటి దాన్ని చూస్తే ఇప్పుడు 42 సంవత్సరాల వయసు, 42 సంవత్సరాల వయసు ఉంది. మరి ఈ 42 సంవత్సరాల వయసుని అంటే మనకు 23 డిసెంబర్ 24 జనవరిలో నోటిఫికేషన్స్ వచ్చాయి. 23 డిసెంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. 24 జనవరిలో అంటే నోటిఫికేషన్ అప్పుడే వచ్చినాయి. 24 జనవరిలో అప్లై చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా. దేని కొరకు అంటే గ్రూప్ 1 కొరకు. మరి ఈ 2 సంవత్సరాల కంటే 24 పూర్తిగా జనవరి జస్ట్ అప్లై చేసినారు కానీ నోటిఫికేషన్ లేదండి. నోటిఫికేషన్ ఏమో 23కు సంబంధించింది. 24 నోటిఫికేషన్ లేదు, 25 నోటిఫికేషన్ లేదు. 26 ఆగస్టులో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని అంటే గత ప్రభుత్వంలో అంటే అంతకు ముందు ఉండేటువంటి ప్రభుత్వంలో 2019 నుంచి 23 వరకు చూసినట్లయితే ఒకే ఒక గ్రూప్ 2 వచ్చింది. ఒకే ఒక గ్రూప్ 2 అన్నటువంటి నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా నోటిఫికేషన్సే రాలే. అంటే 2019 నుంచి 23 వరకు ఏజ్ అన్నటువంటిది వృధా అయింది. అక్కడ 5 సంవత్సరాలు వృధా అయినాయి. ఇక్కడ కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినాక 2004లో 2024 మేలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావడం అన్నటువంటి జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. అంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. ఇక్కడ 4-5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ అన్నటువంటిది లేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థులందరూ చాలా వయసు కోల్పోవడం అన్నటువంటిది జరిగింది. ఈ అభ్యర్థులందరూ కూడా వయో పరిమితిని వయసు పెంచాలి అని ప్రభుత్వాన్ని గతంలో విన్నవించడం జరిగింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది, కానీ అధికారికంగా జీవో ఇవ్వలేదు. లిజన్ హియర్, ఎవరైతే వయో పరిమితి ఆలోచిస్తున్నారో, వయో పరిమితికి ఆశపడుతున్నారో, వయో పరిమితి కోరుకుంటున్నారో ఆ అభ్యర్థులకందరికీ నేను విన్నవించేది ఏంటయ్యా అంటే, కాలయాపన చేయకండి. ఇమ్మీడియట్ గా ప్రభుత్వ పెద్దల్ని కలవండి. పాజిటివ్ గా ఉన్నప్పుడు, సానుకూలంగా ఉన్నప్పుడే వారితో మనం చర్చించి వయోపరిమితి అంశాన్ని పెంచుకోవాలి. వన్స్ ఆగస్టు 15 నోటిఫికేషన్ వస్తే
నోటిఫికేషన్ వస్తే ఎలాంటి కార్యక్రమాలు జరగవండి, ఎలాంటి వయసు పెంచుకున్నటువంటిది ఉండదు. ఇంకా అభ్యర్థులందరూ కూడా ప్రభుత్వ ఆశ అన్నది మర్చిపోవాల్సిందే. ఎవరైతే వయోపరిమితి కావాలని కోరుతున్నారో వారి గురించే మనం మాట్లాడుతున్నాం. వయోపరిమితి ఇప్పుడు ఇది సరైన సమయం. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలను కలిసి మీ మీ బాధలు అంటే వయోపరిమితి వాళ్ళంతా ఒక అసోసియేట్ అవ్వండి. కొన్ని విద్యార్థి సంఘాలు చేస్తున్నాయి, కొంతమంది ప్రభుత్వాన్ని కలిశారు. ప్రభుత్వం దృష్టిలో అయితే వయోపరిమితి పెంపు అన్నటువంటి అంశం ప్రభుత్వ దృష్టిలో ఉంది, కానీ ఎవ్వరు కూడా దాని మీద మాట్లాడట్లేదు. ఎవ్వరు కూడా ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి కలవట్లేదు. ఇప్పుడు మరి ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇక్కడే నిజానికి నిన్న జరిగినటువంటి సమావేశంలోనే, కేబినెట్ మీటింగ్ లోనే వయోపరిమితి అంశం గురించి చర్చించాల్సి ఉంది. వయోపరిమితి అంశం గురించి చర్చించి ఇదే విషయంలోనే వయోపరిమితి కూడా పెంచుతున్నట్టుగా కేబినెట్ నిర్ణయం తీసుకోండి అంటే బాగుండేది, కానీ కేబినెట్ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఒక్కసారి కేబినెట్ అంటే గవర్నమెంట్ పెద్దలకు పోయి, సో వారు సంబంధిత అధికారులు కావచ్చు, ఏపీఎస్సీ వాళ్ళు కావచ్చు, సో ఎవరైతే కూటమి పెద్దలు ఉన్నారో వాళ్ళను కలిసి అభ్యర్థులందరూ, వయోపరిమితి ఆశించేటువంటి అభ్యర్థులందరూ ఏకమవ్వండి, ఏకమై ప్రభుత్వాన్ని విన్నవించండి. ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మీరు ఎవరు అడగకపోతే అవసరం లేదనుకుంటది. అభ్యర్థులారా గుర్తుపెట్టుకోండి, దాదాపుగా 42 సంవత్సరాలు నిండినటువంటి వారు చిన్నపిల్లలేమి కాదు. సో జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటారు. ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. ఇప్పుడు రకరకాల పోస్టులు ఉన్నాయి, కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. ఎందుకు తక్కువగా ఉంటుందంటే ఎండోమెంట్ వాళ్ళకు కొంతమంది వెళ్ళిపోతారు, ఏఈస్ కి కొంతమంది వెళ్ళిపోతారు, జేఎల్ కి కొంతమంది వెళ్ళిపోతారు. సో అలా రకరకాల ఏఎస్ఓకి కొంతమంది వెళ్ళిపోతారు, గ్రూప్ 2కి కొంతమంది వెళ్ళిపోతారు, గ్రూప్ 1 కంటే రకరకాల నోటిఫికేషన్స్ ఇవ్వడం వల్ల స్ట్రెంగ్త్ అన్నటువంటిది డివైడ్ చేయబడుతుంది, రకరకాలుగా విభజిస్తుంది. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. అభ్యర్థులందరూ, వయోపరిమితి కోరేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒకే ఒక విన్నపం, దిస్ ఈస్ రైట్ టైం. ఇంకొక 15 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. నోటిఫికేషన్ వచ్చేలోగా అందరూ సంఘటితమై వయోపరిమితి పెంచాల్సినటువంటి అవసరాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోండి. మరి తెలంగాణ రాష్ట్రంలో 44 ఇయర్స్ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిఎస్సికి ఇదే కూటమి ప్రభుత్వం 44 సంవత్సరాలు పెంచింది. ఇదే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పెంచినటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దండి. గతంలో విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులందరూ కూడా ప్రభుత్వానికి విన్నవించారు. డిఎస్సిలో 2 సంవత్సరాలు అన్నటువంటివి మీరు పెంచారు, డిఎస్సి వయోపరిమితి పెంచారు. మరి గ్రూప్స్ కూడా వయోపరిమితి పెంచండి అని పెద్దలను అడిగితే ఆనాడు పెద్దలు సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి ఈనాడు కూడా పెద్దలు సానుకూలంగానే ఉన్నారు. కానీ ఉన్నప్పటికీ అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అని తెలుగు సామెత. కన్న తల్లే అడగంది అన్నం పెట్టినప్పుడు ప్రభుత్వాలు కూడా మనం అడగకుంటే ఏమీ చేయవు. కాబట్టి ఎవరైతే వయోపరిమితి ఆశిస్తున్నారో, వయోపరిమితి ఆశించేటువంటి అభ్యర్థులందరూ కూడా సంఘటితం అవ్వండి. నోటిఫికేషన్ వచ్చేలోగా మీ జీవోని తెచ్చుకోండి. సో మీ వయోపరిమితి జీవోని తెచ్చుకోగలిగితేనే నోటిఫికేషన్ లో మీకు ఆశలు ఉంటాయి. మళ్ళీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చు. రకరకాల పోస్టులు గతంలో చూసినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2 ఉండేటివి, మిగతా పోస్టులు అప్పుడప్పుడు వచ్చేటివి, కాంపిటీషన్ ఎక్కువగా ఉండేది. ఈసారి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఏఎస్ఓకి సగం కొంతమంది వెళ్ళిపోతారు, సో డిఎస్సి వస్తుంది కొంతమంది వెళ్ళిపోతారు, ఎండోమెంట్ కొంతమంది వెళ్ళిపోతారు, గ్రూప్ 2 కొంతమంది వెళ్ళిపోతారు, సో ఏఈలుగా జేఈలుగా కొంతమంది వెళ్ళిపోతారు, సో మరి డిఎల్ జేఎల్ ఉన్నాయి కొంతమంది వెళ్ళిపోతారు. అంటే ఇట్లా అందరూ స్ప్లిట్ అవుతారు. అన్ని రకాల ఉద్యోగాలు మీరు 42 సంవత్సరాల వయసు వచ్చే వరకు పోరాడి మూతని 6 సార్లు తిప్పుతానంటే 5 సార్లు తిప్పి ఉన్నారు. ఈ ఒక్కసారి తిప్పండి, మూత ఊడొస్తుంది, మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవుతారు. ప్రభుత్వ పెద్దల్ని కలవండి, సో విన్నపించండి. సానుకూలంగా, మర్యాదపూర్వకంగా విన్నపిస్తే మీ అభ్యర్థనను ప్రభుత్వం కాదనదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరో ఉద్యమం చేస్తారు, ఎవరో ప్రభుత్వాన్ని అడుగుతారు, ప్రభుత్వం మాకు వయోపరిమితి ఇస్తుంది, మేము రాస్తాము అన్నటువంటి అపోహ వద్దు. మన సమస్య మనం పరిష్కరించుకుందాం అనుకోండి. ఒక్కసారి మీరందరూ సంఘటితమై ప్రభుత్వ పెద్దల్ని కలవండి. మీ జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని పొందండి. ఆ అవకాశంతో ఉద్యోగాన్ని పొందండి.
ఉద్యోగస్తులై సంతోషంగా ఉండండి. సదా మీ శ్రేయస్సుని కోరేటువంటి మీ ఫణీశ్వర్, మీ ఫాజల్ సింగ్. థ్యాంక్ యూ.